గుళ్ళోకి వెళ్ళాం కోరికలు తీరింది అంటారు, పిచ్చి మాట. గుళ్ళోకి వెళ్ళేది కోరికలు తీరడానికి కాదే, కోరికలు లేకుండా చేసుకోవడానికి. ఆ దేవుడికి దండం పెట్టుకున్నాక మా కోరిక తీరిందని ఒక ఆయన ఇంకొక ఆయనకి చెబుతాడు. ఇక ఈయన తిరుగుతాడు అక్కడి నుంచి ఇన్ని ప్రదక్షిణాలు, ఇన్ని కోరికలు, ఈ కోరికకి ఇన్ని ప్రదక్షిణాలు, కోరికను బట్టి ప్రదక్షిణాలను బట్టి కోరికలు తీర్చేవారు దేవతలా అండి. తమ చుట్టూ తిరిగితే కోరికలు తీర్చడానికి లోకంలో చాలామంది ఉన్నారండి. దేవతలు ఎందుకండి? దేవుణ్ణి అవమానించడం అండి అది. ఒకసారి గుళ్ళోకి వెళ్ళి వచ్చాము అంటే ఒక కోరిక తగ్గిపోవాలి. మనకున్న కోరికలు ఏవో మొహమాటం లేకుండా ఎవరికి వాళ్ళు కాగితం మీద రాసేసుకుందాం, పక్క వాళ్ళు ఎవరో చూడొద్దు, భర్తకి చెప్పొద్దు, భార్యకి చెప్పొద్దు, ప్రమాదం, అమ్మో ఇటువంటి కోరికలన్నీ ఉన్నాయా అంటాడు పెద్ద మనిషి. వద్దు, ఇది మన కోసమే. ఇది ఒక కాగితం మీద రాసేసుకుని ఓ చోట పెట్టుకుని ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళొచ్చు. ఇందులో ఏది వదిలేయగలమో వదిలేద్దాం, తినడం కాదు వదిలేద్దాం, టిక్ తీసేయి, ఇంకా కోరిక కోరద్దు. అవసరమైతే తినేదో తాగేదో ఏదో ఒకటి మానేద్దాం. అది ఉండగలమా లేదా అది లేకుండా ఏం పర్వాలా. మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చాం, ఇంకోటి తీసేద్దాం. గుళ్ళోకి వెళ్ళొచ్చినప్పుడల్లా ఒక కోరిక రద్దు చేసుకుంటే మనిషికి 60 ఏళ్ళు కాదండి 40 ఏళ్ళ గొప్ప జ్ఞానం అయిపోతాడు.